వరకు పనిచేసే వాళ్ళన్నా ఇంతకు ముందు. మరి 80% మూసేశారంటే మీరే ఒక్కసారి ఊహించుకోండి ఎంతమంది బయటపడ్డ రోడ్డును పడ్డారు. మరి అన్నా నేను అడుగుతున్నా ఈరోజు మళ్ళా మిమ్మల్ని సభాముఖంగా, మీరు మా పరిశ్రమల్ని ఆదుకుంటారా లేదో ఒక్కసారి సభాముఖంగా మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నానన్నా. అదేవిధంగా అన్నా మా తాడిపత్రి చుట్టూ ఎన్నో మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి. దానిలో స్టీట్ అయితేనేమి, లైమ్ స్టోన్ అయితేనేమి, డాలమైట్ అయితేనేమి, ఇట్లా చిన్న చిన్న మినరల్స్ చాలా ఉన్నాయన్న. ఈ మినరల్స్ చిన్న చిన్నవైనా కూడా ఇక్కడ మిడ్, మీడియం, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నేను మిడ్ అండ్ మీడియం అని అంటున్నానంటే చిన్న చిన్న పౌడర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదేవిధంగా మాకు 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్న, 2 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయన్న. ఒకప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అల్ట్రాటెక్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఏషియాలో నంబర్ 1 అండ్ బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ అన్నా. నేనేమంటున్నానంటే రేపు మనం కోరుకునే ప్రభుత్వం వస్తే, రేపు మనం ప్రేమించే ప్రభుత్వం వస్తే, రేపు మనం అందరం ఆదరించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మాకు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చాలని నేను కోరుతున్నానన్నా. అన్నా ఏదైతేనేమి మా ఊరిలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నా అన్నా, మా ఊరిలో ఉన్న సిద్ధి భాష దర్గా సాక్షిగా చెప్తున్నా అన్నా, మా ఊరిలో ఉన్న సిఎస్ఐ సాక్షిగా చెప్తున్నా అన్నా, నా తాడిపత్రి ప్రజల్ని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్తున్నా అన్నా. రైట్, ఈ అవకాశం ఇచ్చిన మా లోకేష్ అన్న గారికి, అదే విధంగా మన చంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.